తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కారు 5 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకే చేస్తామని చెప్పారు. అసలు ముచ్చట ఏంటంటే 2018 కంటే ముందు తీసుకున్న వాళ్ళకు కేసీఆర్ సర్కారు 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ తీరే టైంకి చేసింది 10,000, 20,000, 30,000 వరకు వాళ్ళకే చేసారు. మిగతా వాళ్ళకి వేయలే. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సర్కారు ఏం చెప్తుంది, 2018 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న 5 ఏళ్ల లోపలకే చేస్తామని చెప్పారు. దీంతో రైతులు కాస్త నారాజులో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే 2018 కంటే ముందు తీసుకున్నలే కాలే చక్కగా. దీంతో ఇప్పుడన్నా మొత్తం అయితే ఏమో అనుకుంటే సారు కేవలం ఈ 5 ఏళ్ళని బడ్జెట్ తక్కువ పెట్టుకునే ఉపాయం చేసిండు. అయితే ఈ ఇకుమతులు ఎన్ని చేసినా ఇప్పుడు రైతుల్లో కాస్త నిరాశ ఏర్పడ్డది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళందరికీ తీసుకొచ్చి తక్కువ చేసే ప్రయత్నం చేసారు. అయితే కేసీఆర్ సార్ 16,000 చేస్తే మేము 30,000 కోట్లు చేస్తున్నామని చెప్పుకున్నారు. కాకపోతే డిసెంబరు 2023 వరకు చేసిన వాళ్ళందరికంటే కూడా ఇదే ఎక్కువ. కాకపోతే 30,000 కోట్లు అయ్యేసరికి సార్కు భయమైంది. దీంతో కట్ ఆఫ్ డేట్ని తక్కువ పెట్టిండు, 5 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకే చేస్తామని అనుకుంటుర్రు. రైతులు మాత్రం డిసెంబర్ 9, 2023 వరకు ఉన్నట్టు అందరికీ మాఫీ చేయాలని కోరుతుర్రు. అయితే చూడాలి మరి ప్రభుత్వం ఏమైనా కొత్తగా ఆలోచన చేస్తుందా లేకపోతే ఇట్నే ముందుకు పోతుందా అన్నది చూడాలి. అయితే రైతులు ఈ 5 సంవత్సరాల్లో తీసుకున్న వాళ్ళు మాత్రం ఆనందంగా ఉన్నారు. చూడాలి మరి ఏమైనా ప్రభుత్వం అందరికీ చేస్తుందా కొందరికే చేస్తుందా అన్నది.